హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్. ఓకే, దేని వివరాలు మనం చూద్దాం. అప్లికేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూద్దాం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 55%. మీకు డిగ్రీలో 55% కంపల్సరీ ఉండాలి. ఓకే, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్కి అంటే ఇది వెబ్సైటు. సో www.centralbankofindia.co.inలో మీరు ఓపెన్ చేస్తే రిక్రూట్మెంట్స్ ఉంటాయి. అందులో ఈ క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు లింక్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ అయింది మరి అంటే జనవరి 30 నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ February 20 లాస్ట్ డేటు. ఫీ డీటెయిల్స్ చూద్దాం. ఫీ డీటెయిల్స్ వచ్చేసి విమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి 150 రూపీస్, మిగతా వాళ్ళకి 750 రూపీస్. ఏజ్ చూద్దాం. ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అదే రిలాక్సేషన్లోకి వెళ్తే ఎస్సీలకి +5 ఇయర్స్ ఇచ్చారు. సో ఎస్సీలకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు రిలాక్సేషను. ఏజ్ గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మన ఛానల్లో వీడియోస్ హౌస్ వైఫ్స్ కోసం చేస్తున్నాము కదా, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కోసం. అందుకోసమే ఇక్కడ నేను ఏజ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే మీ ఏజ్ అప్ టు 33 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకి 35 ఇయర్స్ ఉంటే మాత్రం మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. మనకి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే క్రెడిట్ ఆఫీసర్కి 1000 పోస్టులు రిలీజ్ చేశారు. అందులో కేటగిరీ వైజ్ ఎస్సీ వాళ్ళకి 150, ఎస్టీ 75, ఓబీసీ 270, ఈడబ్ల్యూఎస్ 100, జనరల్ 405 ఉన్నాయి. సో ఇది వచ్చేసి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి. సెంటర్స్ మరి ఎక్కడ రాయాలి ఎగ్జామ్ అని అంటే మన తెలంగాణ రీజియన్కి 2 సెంటర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి హైదరాబాదు, ఇంకోటి వచ్చేసి వరంగల్. ఓకే, నెక్స్ట్ ఈ సెక్షన్ చూద్దాం. మరి ఎగ్జామ్ అంటున్నారు కదా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఆన్లైన్ ఎగ్జాము మనకి ఆల్రెడీ మీరు ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్లో ఉన్నారు కదా, అలానే కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ 1 ఎగ్జామ్. ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఓన్లీ 1 ఎగ్జామ్. మనకు వచ్చేసి ఇవి చూద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంది, క్వాంట్ ఉంది, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఓకే, దాంతోపాటు లెటర్ రైటింగ్ ఉంది. ఓకే, మనం మామూలుగా అయితే ప్రిలిమ్స్లో అయితే మనకి ఈ 3నే ఉంటాయి, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఉంటాయి. మెయిన్స్కి వచ్చినప్పుడు సో అప్పుడు జనరల్ అవేర్నెస్ ఉంది, ఈ లెటర్ రైటింగ్ ఎస్సే ఉంటుంది కదా. కాకపోతే ఇందులో ఏంటంటే ఈ క్రెడిట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఓన్లీ 1 ఎగ్జామే ఉంది. అది కూడా ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జిఏ, జనరల్ అవేర్నెస్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ. ఈ పైన 4 ఉన్నాయి కదా సబ్జెక్ట్స్. ఇంగ్లీష్కి వచ్చేసి మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. మనకి టైం వచ్చేసి 25 మినిట్స్. ఓకే, మామూలుగా మనకి ప్రిలిమ్స్ అయితే 1 అవర్ ఉంటుంది. మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ ఎగ్జాము. ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మీరు 25 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ హిందీ ఇచ్చారు. ఇప్పుడు ఎస్బీఐ మనం రాస్తున్నప్పుడు అయితే మనకి తెలుగులో కూడా ఉంది ఎగ్జామ్. కానీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, మిగతా అన్ని ఎగ్జామ్స్ తెలుగులో ఉండకపోవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగు ఆప్షన్ ఎప్పుడో ఒకసారి ఇస్తారు. ఓకే, ఇక్కడ ఏంటి ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్. సెకండ్ ఏంటి సబ్జెక్ట్ క్వాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 30 క్వశ్చన్స్, 25 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. ఓకే, రీజనింగ్ 30 క్వశ్చన్స్, ఇవన్నీ సేమ్ 30 ఇచ్చాడు క్వశ్చన్స్, 25 మినిట్స్లో మనం అటెంప్ట్ చేయాలి. ఓకే, జనరల్ అవేర్నెస్ ఎన్ని క్వశ్చన్స్? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మీరు వచ్చేసి 15 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇదేంటంటే మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు లేదా హిందీ, ఇంగ్లీష్ అండ్ హిందీ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనకి వీటితో పాటు ఈ సెక్షన్లు అయిపోయినాక మీకు ఈ సెక్షన్ కూడా ఓపెన్ అవుతుంది, లెటర్ రైటింగ్. ఈ పైన 4 సెక్షన్స్, ఈ పైన 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ లాగా ఉంటుంది మనకి. ఓకే, కానీ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సేకి వచ్చేసి మాత్రం వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అదే లెటర్ రైటింగ్లో 2 క్వశ్చన్స్, ఎస్ఏలో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మనం ఒకటి చూజ్ చేసుకోవాలి. సో ఆ ఒకటి చూజ్ చేసుకొని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇదొక క్వశ్చన్, ఎస్ఏ ఒక క్వశ్చన్, లెటర్ రైటింగ్ ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్? 30 మార్క్స్. ఈ రెండింటికి కలిపి టైం వచ్చేసి 30 మినిట్స్. మీరు హాఫ్ అన్ అవర్లో లెటర్ రాయాలి, ఎస్ఏ రాయాలి, ఒక ఎస్ఏ రాయాలి. ఓకే, ఇది కూడా మనకి మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఓకే, మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్లో రాయాలి మీరు. ఓకే, మనకు వచ్చేసి మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. మరి బ్యాంక్ ఎగ్జామ్ అంటేనే బేసిక్గా ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇందులో మాత్రం నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్ అని మెన్షన్ చేశారు. ఓకే, అమ్మాయి అని ఊపిరి పీల్చుకోవచ్చు ఇట్లా నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే. బట్ ఇక్కడ ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇచ్చాడు. అంటే మీరు ఇంగ్లీష్లో వాళ్ళు ఒక 4 మార్క్స్ ఇచ్చాడు అనుకో, మీరు కట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ ఇస్తాడు. ఇప్పుడు 4 ఏదన్నా ఇవ్వచ్చు, నేను నార్మల్గా 4 అని చెప్తున్నా. 4 అంటే మీరు ఆ 4 మీరు రీచ్ అవ్వాలి, మీరు ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. మీరు ఎంత స్కోర్ చేసినా అనేది చూడడు. కట్ ఆఫ్ సెక్షన్ వైజ్ కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎస్బీఐ రాస్తున్నాం కదా ఫిబ్రవరి 22కి, ఎస్బీఐ క్లర్క్ అయితే సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు, కాకపోతే నెగిటివ్ మార్కింగ్ ఉంది, సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. కానీ ఇందులో సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ కావాలి మీరు. ఈ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్లో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈ సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ కావాలి, మళ్ళీ టోటల్లో కూడా టోటల్ కట్ ఆఫ్ కూడా రీచ్ కావాలి మీ కేటగిరీ వైజ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, టోటల్ స్కోర్లో కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. సో మరి ఈ క్లాసెస్ ఎక్కడ వినాలి అని అంటే మనకున్న పెద్ద సోర్స్ ఏంటి? యూట్యూబ్లో మీరు ఎవరి క్లాసెస్ అయినా వినొచ్చు. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ క్లాసెసే రన్ అవుతున్నాయి. వన్స్ ఒకసారి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అయిపోయింది అని అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి క్లాసెస్ అందరూ స్టార్ట్ చేస్తారు. సో మీరు అప్పుడు వినొచ్చు. నేనైతే అడ్డా 24/7 క్లాసెస్ చూస్తాను. ఇంతకుముందు ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో చెప్పిన కదా, మార్నింగ్ క్లాసెస్ వినాలి, ఆఫ్టర్నూన్ మార్క్ టెస్ట్ రాయాలి. ఓకే, క్లాసెస్ ఇవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ వినాలి, ప్లస్ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. మార్క్ టెస్ట్ మీరు ఎందులోనైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలంటే మీరు నా ఛానల్లో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్కి వీడియో ఉంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ, అందులో చూడండి. మీకు యూట్యూబ్లో సోర్సెస్ ఎందులో క్లాసెస్ వినాలి, ఎలా మార్క్ టెస్ట్ రాయాలి, క్లాసెస్ ఎలా వినాలి, మనం ఎలా టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది అందులో మెన్షన్ చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ సేమ్ అంతే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ఆఫీసర్ అన్నారు. ఓకే, ఇది స్కేల్ 1. ఇంకోటి పీజీడీబీఎఫ్ అని మెన్షన్ చేశారు. ఏంటి పీజీడీబీఎఫ్ అంటే చూద్దాం. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్, అదే ఎగ్జాము ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, దీంట్లో మీరు కట్ ఆఫ్ రీచ్ అయితే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ రిక్వైర్డ్ మార్క్స్ మనం రీచ్ అవుతే మనం సెలెక్ట్ అయినట్టు. సెలెక్ట్ అయ్యాక ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇది. ఓకే, మీరు ఎగ్జామ్లో కట్ ఆఫ్ రీచ్ అయ్యి మీరు ఈ క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే మీకు అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ పీజీడీబీఎఫ్ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఇది మనకి 1 ఇయర్ కోర్స్ అని మెన్షన్ చేశాడు. ఇది మీరు ఈ 1 ఇయర్ కోర్స్ తర్వాత ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనేసి చెప్పాడు. 1 ఇయర్ కోర్సులో 9 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, 3 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనేసి చెప్పారు. ఈ కోర్స్ ఫీ వచ్చేసి ఇగో టెంటేటివ్లీ బిట్వీన్ 3 lakhs to 4 lakhs అని మెన్షన్ చేశాడు. మనం అది పే చేయాలా అనేది అంటే ఈ కింద ఇచ్చాడు దాని వివరాలు.
ఈ 3,00,000 దేనికోసం అంటే ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశాడు. లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫీ అని మెన్షన్ చేశాడు. అంటే ఈ కోర్స్ అన్నాడు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అనేది. మనకి ఈ కోర్సు ఏ ఇన్స్టిట్యూషన్లోనన్నా ఇప్పించచ్చు. సో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది కదా, ఆ మనీ అన్నమాట ఇవి. ఓకే, ఈ కోర్స్ ఫీ వచ్చేసి మీరు ఎలా పే చేయాలి మరి అని అంటే బై ఓన్ అని ఇచ్చాడు ఒక ఆప్షను. లేదు అంటే మనం కట్టలేమనుకుంటే ఇంకొకటి బై అవైలింగ్ ఎడ్యుకేషన్ లోన్ అనేసి ఇచ్చాడు. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే, ఓకే, ఈ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఆ రెండిట్లో సెలెక్ట్ అయితేనే ఈ ప్రాసెస్ అంతా మీకు అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో మరి ఎడ్యుకేషన్ లోను ఎవరిస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే వేరే బ్యాంకు నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు అంటే ఈ కోర్స్ అయిపోయినాక మనం బ్యాంకులో వాళ్ళు తీసేసుకుంటారు కదా, ఆన్ జాబ్ లెక్క తీసుకుంటారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు 5 ఇయర్స్ మీ జాబ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామని మెన్షన్ చేశారు. ఒకవేళ 5 ఇయర్స్ మీరు ఉండకపోతే ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికబుల్ కాదని మెన్షన్ చేశారు. మరి ఈ 9 మంత్స్లో మనకేమన్నా మనీ వస్తుందా అని అంటే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ 1 ఇయర్ కోర్సులో మనకి పర్ మంత్ స్టైపండ్ ఇస్తారు 2,500 అని మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో. ఇదేమో 9 మంత్స్కి 2,500. తర్వాత 3 మంత్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కదా, ఆన్ జాబ్ ట్రైనింగ్లో 10,000 ఇస్తామన్నాడు. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే ఏంది, ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లోనే ఆ 3 నెలలు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు. హౌస్ వైఫ్స్ మీరు ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో చూసినట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మీ ఎవ్రీడే రొటీన్ ఎస్బీఐ క్లర్క్కి మీ ప్రిపరేషన్ అట్లానే కొనసాగించండి. వన్స్ ఎగ్జామ్ రాసి వచ్చాక ఒకరోజు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సేమ్ రొటీన్ ఫాలో అవ్వాలి. రొటీన్ అంటే సేమ్ టైం టేబుల్, ఎస్బీఐ క్లర్క్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారో మళ్ళీ సేమ్ అవే క్లాసెస్ వినడం, మార్క్ టెస్ట్ రాయడం, క్రెడిట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. సో ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే హౌస్ వైఫ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి February 20. తర్వాత అప్లై చేద్దాంలే అనుకుంటే ఎస్బీఐ క్లర్క్ రాసి వచ్చినాక అప్లై చేద్దాంలే అనుకుంటే అప్పటి వరకు ఉండదు, అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి February 20. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు తెలిసిన వాళ్ళకి హౌస్ వైఫ్స్కి మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ బ్యాంక్ ఎగ్జామ్కైనా ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవాలని అనుకున్నప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్న ఏదైనా నోట్స్లో కానీ డైరీలో కానీ అన్నీ రాసి పెట్టుకోవాలి. మీ 10th, ఇంటర్, డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్స్తో సహా మీ పర్సంటేజు, మీ పాస్డ్ అవుట్ ఇయర్, ఆ ఇయర్ కూడా డేట్ కూడా అడుగుతారు మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటప్పుడు. ఇవి మాత్రం కంపల్సరీ. ఫస్ట్ మీరు ఒక డైరీలో కానీ ఒక నోట్స్లో కానీ మీ నేమ్, మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో నేమ్ ఎలా ఉంది, మీ ఆధార్ కార్డులో నేమ్ సేమ్ ఉందా లేదా, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్తాం కదా, మీ నేము మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఇచ్చే నేము, మళ్ళీ మీరు ఎగ్జామ్ రోజు తీసుకెళ్ళే ఐడెంటిటీ కార్డు మీ ప్రూఫ్ ఏదైతే ఉందో అందులో నేమ్ సేమ్ ఉండాలి. లేదంటే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనియర్, ఇంటికి పంపించేస్తారు. ఓకే, ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి 10th క్లాస్ మెమోలో ఉన్న నేము, మీ ఆధార్ కార్డులో నేమ్ కానీ పాన్ కార్డులో నేమ్ కానీ సేమ్ ఉన్నాయా లేదా అనేసి చూసుకొని వాటి బేస్డే వాటిలో ఎలా ఉంటే అలానే అప్లై చేసుకోండి. ఇంకా వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాసుకునేటప్పుడు ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి, పాస్డ్ అవుట్ ఇయర్, మీ పర్సంటేజ్ ఎంత అనేది అడుగుతాడు. అదే మనకి బీటెక్ డిగ్రీకి వచ్చేసరికి ఏంటంటే పాస్డ్ అవుట్ అడిగేటప్పుడు మంత్, డేట్ కూడా మెన్షన్ చేయమంటాడు. అది మీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లో ఉంటుంది. ఓకే, అవి కూడా మీరు ఫస్ట్ అన్నీ రాసి పెట్టుకోవాలి. అన్నీ రాసి పెట్టుకుంటేనే ఒక 10 to 20 minutesలో అయిపోతుంది స్పీడ్గా.
అప్లై చేసుకునేటప్పుడు. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వాటితో పాటు ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌తో పాటు మీ దగ్గర ఏముండాలి అప్లై చేసుకునేటప్పుడు? ఫోటో, మీ ఫోటో ఉండాలి. ఆ ఫోటో వచ్చేసి ఈ ఎగ్జామ్‌కైతే 20-50 కేబీ అని ఇచ్చాడు సైజు, ఫోటో సైజు. ఇంకొకటి సిగ్నేచరు. ఈ సిగ్నేచర్ కూడా బ్లాక్ పెన్‌తోని చేయాలి అనేసి ఇచ్చాడు. 10-20 కేబీ ఉండాలి ఫైల్ సైజు, ఇమేజ్ ఫైలు. ఇవి ఇమేజే. ఓకే. జేపీజీ ఫార్మాట్. లెఫ్ట్ థంబ్, ఇది కూడా జేపీజీ ఫార్మాటే. లెఫ్ట్ థంబ్ అంటే మీ లెఫ్ట్ థంబ్ ఒక వైట్ పేపర్ మీద మీ లెఫ్ట్ థంబ్ తీసుకొని దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ఈ ఫైల్ ఇది కూడా, ఈ ఇమేజ్ సైజు కూడా 20-50 కేబీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఎవ్రీ బ్యాంక్ ఎగ్జామ్స్కు ఈ 4 అయితే కంపల్సరీ. ఓకే. ఒకవేళ మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అట్లా కావాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అవసరం లేదనుకుంటే ఈ 4 అయితే కంపల్సరీ. ఏంటి? ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఓకే. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎట్లా రాయాలనేది మనకి మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో. సో లేదంటే మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే తెలిసిపోతుంది. ఓకే. 50-100 కేబీ ఉంది ఈ ఇమేజ్ సైజ్ వచ్చేసి. ఓకే. మీరు ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద రాసి అది ఫోటో తీసుకొని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. మీరు నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మీరు మొబైల్లో కూడా అన్నీ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ బాధపడుతుంటారు కదా, ఇప్పుడు వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఎట్లా అనేది. అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో అప్లై చేసుకోండి. అలాగే యూట్యూబ్లో క్లాసెస్ వినండి, ఎగ్జామ్ మంచిగా రాయండి, జాబ్ కొట్టండి. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా బ్యాంక్ ఎగ్జామ్స్లో. సో ఈ పోస్ట్కి అయితే, క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్కి అయితే పే స్కేలు 48,000 అని మెన్షన్ చేశారు ఫస్టే. నేను అది ఇందులో మెన్షన్ చేయలేదు. సో మంచి శాలరీ ఉంటుంది. సో థ్యాంక్ యూ.